అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ నమ్ముకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రజాభిమానం చొరగొనడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటికన్నా మించి అదృష్టం అనేది ఇంకా మరీ ముఖ్యం. అదృష్టం అనేది ఉంటే ఎవడు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా పదవి అనేది వరిస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ కోసం నిరంతరం పనిచేసి రాజకీయమే పరమావధిగా భావించి వేరే వ్యాపారాలు కూడా చేసుకోకుండా ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నమ్ముకున్న పార్టీ వాళ్ళకి అలయన్స్లో సీట్లు ఇవ్వలేకపోయింది. వాళ్ళు ఆ విధంగా నష్టపోయారు. అలాంటి వాళ్ళలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాగంటి అంకిరెడ్డి గారు, ఆయన తండ్రి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆరితేరిన చెయ్య ఆయన మంత్రి చేశాడు. వాళ్ళ మదర్ మంత్రి చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఎన్టీ రామారావు హవాను కూడా ఎదుర్కొని ఆ కుటుంబం నుంచి వచ్చిన మాగంటి బాబు గారు తెలుగుదేశంలో చేరారు. 14లో ఎంపీ అయ్యారు, 19లో ఓడిపోయారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అడిగారు కైకులూరు కానీ ఇంకెక్కడ ఇవ్వమని, ఏది ఇవ్వలా. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో ఏ పదవి వరించకుండా మిగిలిపోయిన వ్యక్తి మాగంటి బాబు అని చెప్పక తప్పదు. ఇక అదేవిధంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాల పాటు కృష్ణా జిల్లాలో పార్టీని పోషించిన వ్యక్తి దేవినేని ఉమామేశ్వరరావు. ఆయన 14 నుంచి 19 వరకు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పోలవరం కానీ అటు హంద్రీనేవా కానీ పట్టిసీమ కానీ ఇలా అన్ని ప్రాజెక్టులు కూడా విజయవంతంగా చేయించగలిగిన వ్యక్తి దేవినేని ఉమామేశ్వరరావు. ఆయనకి కూడా అలయన్స్ కానీ లేకపోతే అనుకోకుండా పార్టీ కొన్ని నిర్ణయాల వలన ఆయనకి ఎమ్మెల్యే సీటు దక్కలేదు. ఆయన కూడా పార్టీ ఏ పదవి ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఎవరు దేవినేని ఉమామేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి. ఇకపోతే 3 గుంటూరు జిల్లా పార్టీ పెట్టిగానించి అన్నగారు అడుగుజాలు నడిచిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు మరణం తర్వాత వారి కుటుంబ సభ్యులు కోడెల శివరాం ఆయన సమకాలిక రాజకీయాలకి ఆయన కొద్దిగా స్వల్పమైన కొన్ని వ్యక్తిగత తప్పుల మూలన ఆయన పార్టీ అభిమానాన్ని చొరగలేకపోయాడు. ఆయనకు ఆ కుటుంబానికి కూడా పార్టీలో సీటు ఇవ్వాల్సింది, వాళ్ళకు కూడా సీటు దక్కలేదు. ఆ విధంగా కోడెల కుటుంబం కూడా పార్టీ రాజకీయాల్లో నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి. ఇకపోతే అనంతపూర్ జిల్లా పరిటాల శ్రీరామ్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిచి ధర్మవరంలో ఎవరు పార్టీ పరిస్థితి చూసేవాళ్ళు లేరు, నువ్వు అక్కడ ఇన్ఛార్జిగా ఉండమని చెప్పి రాప్తాడ్ నుంచి తీసుకెళ్ళి ధర్మవరంలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పార్టీని గెలుపు కోసం ఆయన సన్నిద్ధమై అంత పార్టీని విజయం వైపు మళ్లించే దశలో అలయన్స్లో బీజేపీ వాళ్ళకి ఇవ్వటం వలన బీజేపీ అభ్యర్థిని కడప జిల్లా నుంచి తీసుకెళ్లి బీజేపీ సత్యకుమార్ యాదవ్ని అక్కడ గెలిపించారు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్. ఆయన కూడా పదవి లేకుండా పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పని అదృష్టమా దురదృష్టమనాలో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా పిఠాపురం వరం గారు, ఆయన అక్కడ 14 ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేశారు. 14లో ఆయన సీటు ఇవ్వకపోతే అక్కడ ఇండిపెండెంట్ పోటీ గెలిచి ఆయన కూడా టీడీపీ సభ్యుడిగా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత 19లో కూడా ఓడిపోయారు టీడీపీ తరఫున. మళ్ళీ అగైన్ ఆయన 24లో సీటు వస్తుందని అంతా రెడీ చేసుకున్న సందర్భంలో అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయడం వల్ల ఆయనకి సీటు ఇవ్వాల. అంటే వాళ్ళకి ఇస్తా అన్నారు, ఎమ్మెల్సీలో ఏదో ఇస్తా అని చెప్పారు. బట్ ఆయన కూడా ఈ అలయన్స్లో భాగంగా ఆయన కూడా నష్టం జరిగింది. ఇట్లా రాజకీయాల్లో నాది అనుకున్నది దక్కకుండా పోయిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. వాళ్ళందరూ మనం ఎలక్షన్లో గెలుస్తాం, ఎమ్మెల్యేలు అవుతాం అనుకుని విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకు ప్రజలందరినీ కలవటం, ప్రజలందరూ మంచి చెడు చూడటం, వాళ్ళందరినీ పార్టీ లైన్ ప్రకారం పనిచేయటం, నడవటం అన్నీ చేసుకున్నాక చివరికి ఈ అలయన్స్లో వాళ్ళందరూ కూడా నష్టపోయారు. కొంతమంది అలయన్స్లో నష్టపోయారు, కొంతమంది ఇంకో కారణాలతో నష్టపోయారు. వీళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ 5-6 వ్యక్తులు కూడా పార్టీ రాజకీయ సమీకరణాల్లో నష్టపోయిన వ్యక్తులుగా మరి వీళ్ళందరూ కూడా పార్టీ న్యాయం చేస్తుందని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ కూడా వాళ్ళందరి సేవలను గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.